నెక్స్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి ఓకేనా ఖేల్ ఇండియా పారా గేమ్స్ 2023 ఓకేనా సారీ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది 2023లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. మనకి ఖేల్ ఇండియా గేమ్స్ అనేవి ఉన్నాయి, కానీ పారా అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, సింపుల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఓకేనా, దివ్యాంగ్స్ అంటాం కదా వాళ్ళకి ఓకేనా, వాళ్ళ కోసం వచ్చేసి 2023 సంవత్సరంలో ఖేలో పారా గేమ్స్ అనేది ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగాయి అని అడుగుతారు క్వశ్చన్. మనకి ఎక్కడమ్మా అంటే న్యూఢిల్లీలో అనేది జరగడం అయితే జరిగింది. డిఫరెంట్ స్టేడియంస్లో న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. ఈ గేమ్స్లో వచ్చేసి హైయెస్ట్గా వచ్చేసి ఏ రాష్ట్రానికి ఎక్కువ మెడల్స్ వచ్చాయి అంటే హర్యానా ప్రాంతానికి రావడం అయితే జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చేసి 40 అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్గా తీసుకుంటే ఎన్ని మెడల్స్ వచ్చాయమ్మా అంటే వాళ్ళకి వచ్చేసి 105 మెడల్స్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్లో ఏ స్టేట్ వచ్చిందమ్మా అంటే ఉత్తరప్రదేశ్ అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి తమిళనాడు రాష్ట్రం అయితే రావడం అయితే జరిగింది. ఇవేంటి ఇండియాకి సంబంధించినవి కాబట్టి రాష్ట్రాలు చూసాం. మనకి ఆల్రెడీ ఏషియన్ పారా గేమ్స్ అనేది మనం డిస్కస్ చేసాం. ఏషియన్ పారా గేమ్స్, ఈ పారా గేమ్స్లో వచ్చేసి మనకి మొత్తం ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయని చెప్పాము, 111 మెడల్స్ అనేది రావడం అయితే జరిగింది. ఎన్నో పొజిషన్లో వచ్చిందని చెప్పాం, వరల్డ్లో తీసుకుంటే 5th పొజిషన్లో వచ్చిందని చెప్పాం. అయితే రాష్ట్రాల వైజ్లో తీసుకుంటే ఇండియాకి వచ్చేసి ఎన్నో స్థానంలో ఏ రాష్ట్రానికి హైయెస్ట్ మెడల్స్ వచ్చాయమ్మా అంటే హర్యానా, సెకండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఉత్తరప్రదేశ్, థర్డ్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఇంకా తీసుకుంటే మనకి మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా గేమ్స్లో ఎన్ని క్రీడలు ఉన్నాయి అంటే 7 విధాల క్రీడలు అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే పారా అథ్లెట్, పారా షూటింగ్, పారా ఆర్చరీ, పారా ఫుట్బాల్, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్ అండ్ పారా వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ. ఇలా 7 రకాల గేమ్స్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి జరిగింది కాబట్టి మనకి ఎన్ని గేమ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. హౌ మెనీ గేమ్స్ మా టోటల్ ఇంట్రడ్యూసింగ్లో 7 గేమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒకళ్ళు రికార్డ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. హర్యానాకి సంబంధించి ఎవరమ్మంటే ప్రణవ్ శ్రుమాన్ మా సెట్ ఏ ఏన్షియన్ రికార్డ్ ఓకేనా. ఏమేం చేసిందమ్మా అంటే ఆసియా క్రీడలకు సంబంధించి ఈమె రికార్డ్ ఎంతమ్మా అంటే 30 మీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. అయితే మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్లో వచ్చేసి ఆమె యొక్క రికార్డ్ అనేది ఓకేనా ఎంత ఉందమ్మా అంటే 33.54 మీటర్స్ అనేది త్రో ఈవెంట్లు అనేది త్రో క్లబ్లు అనేది త్రో చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఇక్కడ ఏషియా గేమ్స్ ఆసియా పారా గేమ్స్ కంపేర్ చేస్తున్నాము, అందుకోసమే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ తక్కువ వచ్చి ఇక్కడ ఇంక్రీజ్ అయింది, అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. క్లబ్ త్రో ఈవెంట్లో వచ్చేసి ఎంతమ్మా అంటే 33.54 మీటర్స్ వచ్చేసి హర్యానాకి చెందిన ప్రణవ్ శర్మ గారు వచ్చేసి త్రో చేయడం అయితే జరిగింది. ఏ రికార్డ్ని ఏ రికార్డ్ వచ్చిందమ్మా అంటే తనకు వచ్చేసి ఇక్కడ రికార్డ్ రావడం అయితే జరిగింది. అయితే ఆసియా పారా గేమ్స్లో ఆమెకు అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది, అయితే ఇక్కడ కూడా గోల్డ్ మెడల్ రావడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా చూడండి ఓకేనా. ఖేలో ఇండియా పారా గేమ్స్ వచ్చేసి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియా గేమ్స్ ఓకేనా. ఖేలో ఇండియా గేమ్స్ వల్లే దీన్ని ఇనిషియేట్ చేయడం అయితే కూడా జరిగింది ఓకేనా. ఇదేంటమ్మా అంటే ఒక అటానమస్ బాడీ, ఒక సొంత బాడీ కింద వచ్చేసి దీన్ని ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఒకసారి మాస్కట్స్ అనేవి ఒకసారి స్టేట్ వైజ్ తీసుకుంటే ఎవరెవరికి ఎన్ని వచ్చాయని చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో మనం చెప్పినట్టు హర్యానాకు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం ఎలా కన్సిడరేషన్ చేస్తాం అంటే గోల్డ్ మెడల్స్ విన్ అయ్యేదాన్ని బట్టే ఓకేనా. ఉత్తరప్రదేశ్కి వచ్చేసి 25 అండ్ తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసి మనకి 20 అనేది రావడం అయితే జరిగింది. 4th పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే గుజరాత్ అండ్ 5th పొజిషన్లో మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ వచ్చేసి 6th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ హైయెస్ట్ అవార్డ్స్ అనేది హైయెస్ట్ మెడల్స్ హర్యానాకి ఎన్ని వచ్చాయి 105 అనేది రావడం అయితే జరిగింది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలా. నెక్స్ట్ పారా గేమ్స్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మాస్కట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే. ఈసారి మాస్కట్స్ ఏంటమ్మా అంటే ఉజ్వల, దీనికి సంబంధించిన మాస్కట్ ఏంటి ఉజ్వల
అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏ సింబల్ ఆఫ్ స్ట్రెంథనింగ్ అండ్ ఇన్స్పిరేషన్. ఓకేనా, దీని యొక్క మీనింగ్ ఏంటంటే సింబల్ ఆఫ్ స్ట్రెంథనింగ్ అండ్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి వీళ్ళు ఒక పారా ఖేలో ఇండియా గేమ్స్కి మాస్కట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగాయి? డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 17 వరకు 7 రోజులు అనేది ఈ అవార్డ్స్ అనేవి గేమ్స్ అనేది జరగడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దామమ్మా. హూ వాన్ ది ఇనాగరల్ టైటిల్ అంటే ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023. ఓకేనా, ఇనాగరల్ అన్నారు. ఇనాగరల్ అంటే స్టార్టింగ్ అన్నమాట. ఇనాగరల్ అంటే ఏంటి? ప్రారంభించినప్పుడు. అంటే ఖేలో పారా ఇండియా గేమ్స్ అనేవి ఖేలో ఇండియా గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2023 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. అయితే ఇనాగరల్ టైటిల్ ఏ రాష్ట్రానికి వచ్చింది అంటున్నారు. ఎవరికమ్మా అంటే హర్యానా రాష్ట్రానికి అయితే రావడం అయితే జరిగింది. హైయెస్ట్ మెడల్స్ ఎవరికి వచ్చాయి? హర్యానా. సెకండ్ వచ్చేసి ఎవరికి వచ్చాయమ్మా అంటే ఉత్తరప్రదేశ్. అండ్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? తమిళనాడు రాష్ట్రం అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఢిల్లీ తీసుకుంటే యూనియన్ టెరిటరీస్లో ఎన్నో పొజిషన్లో ఉందో ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఢిల్లీ రాష్ట్రానికి ఏ పొజిషన్లో వచ్చింది అనేది. నెక్స్ట్, what is the name of official mascot for ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023? ఓకేనా, మాస్కాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ చూడడం ఒకసారి. ఫిఫి, ఉజ్వల అండ్ వీర మంగై వల్లు నరిచియార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊర్వా ఇచ్చారు. అసలు ఊర్వా అనేది మనకి ఎక్కడ మాస్కట్ అనేది లేదు. ఓకేనా, సింపుల్గా చూడమ్మా. ఫిఫి అనేది ఏంటి? ఆసియా క్రీడలకు సంబంధించి, పారా ఆసియా క్రీడలకు సంబంధించి ఇది మాస్కట్ అనమాట. ఇది ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి ఏంటమ్మా అంటే వీర మంగేవేలు నడిచారు అనేది తీసుకోవడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ ఏంటి? పారా ఖేలో గేమ్స్కి వచ్చేసి ఏంటంటే ఉజ్వల అనేది మాస్కట్. నెక్స్ట్, what is the tournament initially named before the enriched as the Vijay Hazare Trophy? ఓకేనా, విజయ్ హజారే ట్రోఫీ పిలవక ముందు, దానికన్నా ముందు ఈ విజయ్ హజారే ట్రోఫీకి ఏ నేమ్తో పిలిచేవాళ్ళు అంటున్నారు. ఏంటమ్మా అంటే ఏ నేమ్తో పిలిచేవాళ్ళు అంటే రంజీ వన్డే ట్రోఫీ. ఓకేనా, ఏ నేమ్తో పిలిచేవాళ్ళు? రంజీ వన్డే ట్రోఫీ. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ అని మనకి క్రికెట్కి సంబంధించినవి చాలా చాలా ఇంపార్టెంట్. థియోడ్రన్ ట్రోఫీ కూడా ఎవరికి సంబంధించిందమంటే క్రికెట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ కూడా ఎవరికి, ఏ గేమ్కి సంబంధించింది? క్రికెట్కి సంబంధించింది. సంతోష్ ట్రోఫీ ఎవరికి సంబంధించింది? ఫుట్బాల్ గేమ్కి సంబంధించింది. ఇలాంటి ఎప్పుడైనా ట్రోఫీస్ వచ్చినప్పుడు మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్, which team has been emerged as the most successful in the Vijay Hazare Trophy since its expansion? ఓకేనా, స్టార్టింగ్ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఎక్కువ సార్లు విన్ అయిన టీం ఏంటమ్మా అని అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. తమిళనాడు ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి. ఓకే, ఒకసారి దానికి సంబంధించి ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దామమ్మా. విజయ్ హజారే ట్రోఫీ ఇనిషియల్లీ ఈస్ నోన్ యాజ్ రంజీ వన్డే ట్రోఫీ. దీన్ని ఏమనే వాళ్ళు? రంజీ వన్డే ట్రోఫీ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయమ్మా ఈ గేమ్స్ అనేది? BCCI. ఓకేనా, BCCI ఆధ్వర్యంలో జరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు BCCIకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? రోజర్ బిన్నీ గారు ఉండడం అయితే జరిగింది. ఓకేనా, రోజర్ బిన్నీ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొని వచ్చారమ్మా అంటే 1993 నుంచి 1994లో వచ్చేసి ఇనిషియల్ సీజన్ అనేది జోనల్ లెవెల్ అంటే ఒక పరిధి వరకే దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత దీన్ని ఏం చేశారమ్మా అంటే ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, 5 సార్లు ఈ ట్రోఫీ గెలిచింది ఎవరమ్మా అంటే ఏ రాష్ట్రము అంటే తమిళనాడు రాష్ట్రం అనేది గెలవడం అయితే జరిగింది. ఓకేనా, ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ ఈసారి వచ్చేసి 2023 కను ఎక్కడ జరిగిందమ్మా అంటే మనకు వచ్చేసి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. ఎక్కడంట? సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. దీనికి గాను ఎవరు గెలిచారంట? హర్యానా అనేది గెలవడం అయితే జరిగింది. ఏ రాష్ట్రం గెలిచింది ఈసారి? 2023లో హర్యానా రాష్ట్రం అనేది గెలవడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, వెన్ ఈస్ ది గర్బా ప్రాక్టికల్లీ సెలబ్రేటెడ్? ఓకేనా, గర్బా అనేది ఎప్పుడు జరుపుకోవడం అనేది జరుగుతుంది అంటున్నాడు. గర్బా అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఫెస్టివల్. ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇది మెయిన్గా తీసుకుంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది.
అయితే ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి యునెస్కో యునెస్కో ఫుల్ ఫామ్ అయింది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళ కింద ఇంటాంజబుల్ అని చెప్పేసి కొన్ని వాటిని ఇంటాంజబుల్ కల్చరల్ సైట్స్ అనే వాటిని కల్చరల్ సైట్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. మనకేంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయమ్మంటే 42 ఉన్నాయి. అవి కాకుండా ఇంటాంజబుల్ సైట్స్ అనేవి కొన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది యునెస్కో. అయితే ఆ యునెస్కోకి ఏం చేసిందమ్మా అంటే గర్భా అనే దానికి గుజరాత్కి సంబంధించిన దాన్ని 15వ ఇంటాంజబుల్ సైట్ కింద గుజరాత్ రాష్ట్రాన్ని సంబంధించిన దాన్ని గుర్తించడం అయితే జరిగింది. అందుకోసం ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసాం. ఎవరికి సంబంధించిందమ్మా అంటే పర్టికులర్లీ సెలబ్రేటెడ్ ఇన్ ది నవరాత్రిస్ టైం. ఓకేనా, మనకి దసరా టైం అంటాం కదా, అప్పుడు అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ కల్చరల్ ఫెస్టివల్ అనమాట. ఏంటమ్మా అంటే కల్చరల్ ఫెస్టివల్. అయితే యునెస్కోకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునెస్కో. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ సైట్లు వీళ్ళే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఇంటాంజిబుల్ సైట్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటాంజిబుల్ సైట్స్ వచ్చేసి ఎట్ ప్రజెంట్ 15 అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ కల్చరల్ ఐటమ్స్ ఫర్ ఇండియా has currently having the UNESCO list. ఓకేనా, కల్చరల్ ఐటమ్స్లో తీసుకుంటే ఇండియాలో ఇప్పటిదాకా ఎన్ని సైట్స్ అనేవి ఉన్నాయి అంటున్నారు. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 15 సైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. గర్భ అనేది ఏంటమ్మా అంటే 15వ సైట్ కింద అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. కుంభమేళాను కూడా వీళ్ళు అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వెన్ వాజ్ ది థర్డ్ సుషన్ సప్త్ గుడ్ గవర్నెన్స్ వీక్ ఈజ్ సెలబ్రేటెడ్. ఓకేనా, ఆల్రెడీ మనం లాస్ట్ టైం వచ్చేసి ఏం డిస్కస్ చేసామా అంటే మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా గుడ్ గవర్నెన్స్ డే అనేది చెప్పాము. బట్ గుడ్ గవర్నెన్స్ వీక్ డిఫరెంట్, డే డిఫరెంట్. ఓకేనా, వారము వేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు వేరు. అది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా అంటే 19th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఒక వారం పాటు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఓకేనా, 3వ గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు ఏ వీక్లో జరిపారు అంటే ఏ సంవత్సరంలో జరిగారు అంటున్నారు. మొట్టమొదటిసారిగా ఈ గుడ్ గవర్నెన్స్ అనేది ఏ సంవత్సరం నుంచి, గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 2021 నుంచి వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పటికి వచ్చేసి మరి థర్డ్ ఎడిషన్ అంటే 2023లో అనేది జరగడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీనికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది మనకి అసలు గుడ్ గవర్నెన్స్ డే అనేది అఫీషియల్గా డిక్లేర్ చేసింది ఎప్పుడమ్మా అంటే 2014లో వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో అప్పుడు ఏం చేశారమ్మా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డేని ఏం చేశారు, గుడ్ గవర్నెన్స్ డే కింద అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. గుడ్ గవర్నెన్స్ డే వేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ అనేది వేరు. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎప్పుడమ్మా అంటే 25th డిసెంబర్ రోజు వచ్చేసి మనకి ఏం చేస్తారు, గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. దీనికన్నా ముందు ఒక 1 వీక్ అనే దాన్ని గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇది కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారమ్మా అంటే 2021 ఇండిపెండెన్స్ డే వచ్చిన దగ్గర నుంచి ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనే దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఈ డే అనేది, ఈ వీక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ రెండింటికి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి చాలా 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 కోర్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీక్ అన్నా అండ్ నెక్స్ట్ డే అంటే రెండు ఒకటి కాదు. ఓకేనా, వీక్ అనేది మనకి 2021 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. డే అనేది 2014 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రెండింటికి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిందమ్మా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో వచ్చేసి న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి నామినల్గా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ విచ్ స్పేస్ ఏజెన్సీస్ రిసీవ్డ్ ది లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023. ఓకేనా, ఇదేంటమ్మా అంటే ఐస్లాండ్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఏం చేశారమ్మా అంటే ఒక ప్రైజ్ అనేది ఆ కంట్రీకి సంబంధించిన ఒక ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారు అంటున్నారు. నాసాకా, నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీనా, ఇస్రోనా, లేదంటే రామ్కాసస్ అనేది అడగడం అయితే జరుగుతుంది. నాసా ఎవరికి సంబంధించిందమ్మా అంటే యుఎస్ఏకి సంబంధించింది. ఇస్రో ఎవరికి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది. ఓకేనా,
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే యూరోప్ యూనియన్కి సంబంధించి. రామ్కాస్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే రామ్కాస్ అనేది రష్యాకి సంబంధించింది. అయితే ఈ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఎవరికమ్మా అంటే ఇండియాకి అనేది రావడం అయితే జరిగింది. ఇండియా వచ్చేసి చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినందుకు గాను ఈ అవార్డ్ ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంది, మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే చంద్రయాన్ 3 లాంచ్ చేశారు, మనకి వచ్చేసి శివశక్తి పాయింట్ అని అండ్ నెక్స్ట్ తిరంగా పాయింట్ అని ఇవన్నీ చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే చంద్రయాన్ 3 ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దాన్ని నేషనల్ స్పేస్ డే కింద డిక్లేర్ చేశారు. అవన్నీ ఒకటైతే ఈ చంద్రయాన్ 3కి గాను అవార్డు వచ్చింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఇస్రోకి అనేది అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ యాన్యువల్లీ అవార్డు అనేది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు. ఏ దేశం వాళ్ళు ఇస్తారమ్మా అంటే ఐస్లాండ్. ఎవరు ఇచ్చారు? ఐస్లాండ్ దేశం వాళ్ళు వచ్చేసి ఈ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు? ఇస్రోకి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఇది మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ హిస్టరీ. ఓకేనా. ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ హిస్టరీ ఏదైతే అచీవ్మెంట్స్ అనేవి ఉంటాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్పేస్కి సంబంధించి దానికోసం అనేది ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినందుకు సౌత్ పోల్ మీద దక్షిణ ధ్రువం మీద మనకి ల్యాండ్ అయినందుకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాకి అవార్డు వచ్చింది. ఓకేనా. అందుకోసం ఏ కంట్రీ ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆ నేమ్ ఏంటి, ఎవరికి వచ్చింది అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. విచ్ యూనియన్ టెరిటరీ were included in the extension of reservation for the women in the parliament and state legislature. దీనికన్నా ముందు ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మ, ఒక చిన్న రివిజన్ చేద్దామండి. 106వ రాజ్యాంగ సవరణలో వచ్చేసి మనకి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు? 33% ఆఫ్ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఉమెన్స్కి అనే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు ఇచ్చారు ఉమెన్స్కి? ఎక్కడిచ్చారు? లా మేకింగ్ ప్రాసెస్, చట్ట సభలు అంటాం కదా, వాటిల్లో 33% అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ 33 లేదనుకోండి ఒక చోట 1/3 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ లేదు ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి చట్ట సభలు అంటే ఏమేంటి? లోక్సభ, స్టేట్స్ సంబంధించి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ రాష్ట్రాలకి కేంద్రాలకి ఇచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఢిల్లీకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఢిల్లీలో కూడా ఏంటమ్మా అంటే కేంద్రపాలిత ప్రాంతంలో కూడా చట్టసభలకి సంబంధించి మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆ రోజు నేను క్లియర్గా ఆర్టికల్స్ కూడా చెప్పానమ్మా. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అనేది ఒకసారి వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎపిసోడ్ మన స్టార్టింగే మనం 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తోనే చెప్పుకున్నాం ఆ ఎపిసోడ్లో అయితే. ఓకే. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే కొత్త ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. మన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. ఓకేనా. ఈ 8లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి మనకి పొలిటికల్ అసెంబ్లీస్ ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. ఏమేంటి అమ్మ అంటే జమ్మూ, పాండిచ్చేరి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఢిల్లీ. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకే అసెంబ్లీస్ అనేవి ఉండడం అయితే జరిగినవి. ఓకేనా. ఇంకా రిమైనింగ్ 5 కేంద్రపాలిత ప్రాంతాలకి అసెంబ్లీస్ లేవు. అక్కడ చీఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉండరు. మన రాష్ట్రానికి ఏముంటుంది? రాష్ట్ర శాసనసభ ఉంటుంది. అలాగానే కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా మనకి ఏముంటాయమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే అసెంబ్లీస్ అనేవి ఉంటాయి. అందుకోసమే ఢిల్లీకి సంబంధించి సీఎం ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు. ఎందుకున్నారు? అక్కడ అసెంబ్లీ ఉంది కాబట్టే తను ఉండడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ జైల్లో ఉన్నారు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కోసం అలా చెప్తున్నాం. ఓకేనా. అయితే ఢిల్లీకి ఇచ్చారు. మరి ఎవరెవరికి లేదు? ఇప్పుడు ఎవరెవరికి మనకి చట్టసభలో వాళ్ళకి అసెంబ్లీస్ ఉన్నాయంటే ఢిల్లీ తర్వాత పాండిచ్చేరి అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది. మరి వీళ్ళకి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. కాబట్టి రీసెంట్గా ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పాండిచ్చేరి కూడా వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఎక్స్టెన్షన్ అనేది పార్లమెంట్ అది స్టేట్ లెజిస్లేచర్కి ఎవరెవరికి ఇచ్చారు? ఏ రాష్ట్రాలకు అంటున్నారు. ఏంటమ్మా అంటే పాండిచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఓకేనా. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీస్ ఉన్నాయంటే 3. ఆ 3 గుర్తుపెట్టుకున్నా ఇది డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఎన్నో బిల్ అమ్మా అంటే 128th బిల్ కింద వచ్చేసి 106వ రాజ్యాంగ సవరణ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. ఇది నెక్స్ట్ సెన్సస్ తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంప్లిమెంటేషన్లో ఉందా? లేదు. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఇంకా ఎక్కడుంది? ఉమెన్స్కి పంచాయతీరాజ్ సిస్టంలో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. పంచాయతీరాజ్ సిస్టంలో 1/3 రిజర్వేషన్ ఏమని ఎవరు చెప్పారు? బలవంతరాయ్ అయితే కమిటీ అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్
హూ విల్ రిసీవ్స్ ది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023. ఓకేనా, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అనే ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను ఇది క్వశ్చన్ కింద అడిగానమ్మా. ఎవరికి వచ్చింది అంటే చిరాగ్ శెట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్, వీళ్ళిద్దరికి అనేది రావడం అయితే జరిగింది. మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మాకు తెలుసు కదా అని 1 కానీ 2 కానీ ఆన్సర్ చేయకూడదు. ఇక్కడ ఒకటికి 2 సార్లు ఆప్షన్స్ అనేది చూడండి. ఇక్కడ ఏంటమ్మా అంటే బోత్ 1 and 2 ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏంటి, బోత్ 1 and 2 అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ది నేమ్డ్ ది ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ బై ది యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్. ఓకేనా, యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ వాళ్ళు వచ్చేసి ఒకరికి రైజింగ్ స్టార్ ఉమెన్ అనే టైటిల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎవరు అంటున్నారు వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ బిట్ అనేది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, యాంటిమ్ పగల్. ఓకేనా, యాంటిమ్ పగల్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. అయితే మరి మనకి ఇక్కడ ఉమెన్ చెప్పాం కదా, అయితే మెన్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఆప్షన్స్లోనే ఉందమ్మా, ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ పవర్ బోట్. ఓకేనా, ఇండియాకి సంబంధించి ఈ సౌరశక్తితో రన్ అయ్యే బోట్ అనేది ఫాస్టెస్ట్ బోట్ పేరేంటి అంటున్నాడు. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి సోలార్ రేసర్, సోలార్ బ్లేజర్, సోలార్ షిఫ్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటమ్మా అంటే ఒక్కటే డిఫరెంట్గా ఉంది. ఏంటమ్మా అంటే బారాకూడా. ఏంటి ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే బారాకూడానే వచ్చేసి ఇండియాకి సంబంధించి ఫాస్టెస్ట్ సోలార్ పవర్ బోట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అయితే సోలార్ పవర్ బోట్ అనేది మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏంటమ్మా అంటే కేరళ, కొచ్చిలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినయే, వాటికి ఒక నేమ్ వచ్చేసి ఇచ్చారు. ఓకేనా, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని ఎవరు బిల్డ్ చేశారమ్మా అంటే నవాల్ట్స్ వాళ్ళు వచ్చేసి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇది జాయింట్ వెంచర్ బిట్వీన్ ది ఎవరెవరికమ్మా అంటే మనకు వచ్చేసి మగాజ్ గన్ షిప్ యార్డ్ బిల్డర్స్కి అండ్ నవాల్ట్స్ వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. వరాక్ కూడా వచ్చేసి ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి సోలార్ని యూజ్ చేసుకొని రన్ అవ్వడం అయితే జరుగుతుంది. దీని యొక్క స్పీడ్ ఎంతమ్మా అంటే 12.5 నాటికల్స్లో వచ్చేసి, ఎందుకంటే మనకి షిప్స్ అన్ని కూడా నాటికల్స్లో అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, జనరల్గా మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ ఎప్పుడైనా సరే కిలోమీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే బోట్ యొక్క స్పీడ్ కానీ బోట్లో సీలో యొక్క స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే నాటికల్స్ మైల్స్లో అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. వన్స్ ఒకసారి మనం సింగిల్ ఛార్జ్ పెట్టుకుంటే ఇదేంటమ్మా అంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసి 7 అవర్స్ అనేది కూడా రన్ అవుతుంది అని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వెన్ ఈస్ ది కును ఫారెస్ట్ ఫెస్టివల్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్. ఓకేనా, కును ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం కును ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది జరపడం అయితే జరుగుతుంది. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఎప్పుడమ్మా అంటే 17th December 2023లో అనేది దీన్ని జరపడం అయితే జరిగింది. ఒకసారి ఈ పిక్చర్ చూడమ్మా. కును ఫెస్టివల్ అనేది కును నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో అనేది జరగడం అయితే జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ 17th December నుంచి జరగడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ ఎడిషన్ అంటే మొట్టమొదటిసారిగా, ఫస్ట్ ఎడిషన్ అన్నప్పుడు ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడంట కును ఫారెస్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు? మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్. ఓకేనా, మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వాళ్ళు వచ్చేసి దీన్ని కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది అని కూడా ఇంపార్టెంటే. కును నేషనల్ పార్క్. ఎక్కడమ్మా అంటే కును నేషనల్ పార్క్లో వచ్చేసి ఇది జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మధ్యప్రదేశ్ అంటే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? టైగర్ స్టేట్. విచ్ స్టేట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ టైగర్ స్టేట్? మధ్యప్రదేశ్లో మొత్తం వచ్చేసి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయమ్మా అంటే 7 టైగర్ రిజర్వ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ద ఫెస్టివల్ ఈస్ మెయిన్గా వచ్చేసి లోకల్ కల్చరల్ ఇంపార్టెన్స్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అండ్ మోడర్న్ సంబంధించిన టెక్నిక్స్ అనే దాన్ని కూడా జరుపుతూ ఉన్నారు. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. కునో అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ ఫారెస్ట్ ఫెస్టివల్. ఇదే ఫెస్టివల్ ఫారెస్ట్ ఫెస్టివల్. ఏ రాష్ట్రానికి సంబంధించి? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా, అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ ఎవరు? రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఎవరమ్మా అంటే మోహన్ యాదవ్ గారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా
రెన్యూవబుల్ ఎనర్జీ కేటగిరీ ఇన్ ది CCPI, ఓకేనా, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో తీసుకుంటే మనకి 2023 కాకపోతే 24 అని ఇచ్చారు, దానికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. అందులో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. అయితే మనకి ఇక్కడ 2 గుర్తుండాలమ్మా మీకు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో తీసుకుంటే 4 పారామీటర్స్గా మెయిన్గా తీసుకుంటారు. గ్రీన్ హౌస్ ఎమిషన్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎమిషన్, మిగిలినవి కూడా కేటగిరీగా తీసుకొని ఇస్తారు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, రెన్యూవబుల్ ఎనర్జీ కేటగిరీలో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇట్ అస్ 37th పొజిషన్లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. ర్యాంక్స్ ఆర్ ఇండెక్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, which countries secured the top 3 spots in the climate change performance index? Climate change performance index లో తీసుకుంటే టాప్ 3 కంట్రీస్ ఏంటి అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, మనకి డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చాను. నేను ఇక్కడ టాప్ అన్నాను, టాప్ 3 అన్నాను, కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అడిగానా? లేదు. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఏ కంట్రీ లేవు. కానీ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 3 పొజిషన్లో ఏ కంట్రీ రాలేదు. అండ్ 4th పొజిషన్లో ఎవరు వచ్చారమ్మా అంటే డెన్మార్క్ అనేది ఉండడం అయితే జరిగింది. 5th పొజిషన్లో ఎవరు వచ్చారమ్మా అంటే ఈస్టోనియా కంట్రీ అనేది ఉండడం అయితే జరిగింది. 6th పొజిషన్లో ఎవరు వచ్చారు అంటే ఫిలిప్పైన్స్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ 7th పొజిషన్లో ఇండియా ఉంది. ఓకేనా, ఫస్ట్ 3 పొజిషన్స్లో ఎవరు లేరు. 4th పొజిషన్ ఇస్ డెన్మార్క్. అందుకోసం టాప్ అని అడిగాము, ఎందుకంటే ఫస్ట్ అని ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్, what is the India's rank in the climate policy category in climate change performance index? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో తీసుకుంటే ఇండియాకి సంబంధించి ఏ విభాగంలో అడుగుతున్నాడు, క్లైమేట్ పాలసీ కేటగిరీ. క్లైమేట్ పాలసీ కేటగిరీలో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నారు. ఇందాలో మనకి ఏం అడిగారు వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ అడిగారు. ఇక్కడ ఏం అడుగుతున్నారు, క్లైమేట్ పాలసీ కేటగిరీలో ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 10th పొజిషన్లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ఓకే, ఒకసారి దాని గురించి డీటెయిల్గా చూద్దామన్నమ్మా. ఓకేనా, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో తీసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతమ్మా అంటే ఎన్నో స్థానంలో ఉంది, 7వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీన్ని వాతావరణ మార్పులు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని దీన్ని మెయిన్గా అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇదేంటమ్మా అంటే యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. మొట్టమొదటిసారిగా ఎప్పుడమ్మా అంటే 2005వ సంవత్సరంలో అనేది దీన్ని ఫస్ట్ టైం అనేది ఇండెక్స్ అనేది ఈ సూచిక అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే జర్మన్ వాచ్. ఎవరు? జర్మన్ వాచ్ అండ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, ఈ 3 ఆర్గనైజేషన్లు కలిసి మనకి ఏంటమ్మా అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. పబ్లిష్డ్ బై ది జర్మన్ వాచ్ అండ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, ఈ 3 కలిసి మనకి ఏంటమ్మా అంటే ఈ సూచిక అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో తీసుకుంటే నో కంట్రీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎ వెల్ ఇనఫ్ ఇన్ ది ఆల్ ది కేటగిరీస్. ఓకేనా, అన్ని కేటగిరీస్లో తీసుకుంటే ఏ కంట్రీస్ లేదు. అందుకోసం 4th పొజిషన్లో వచ్చేసి మనకి డెన్మార్క్ ఉంది. ఈస్టోనియా వచ్చేసి 5th పొజిషన్లో రావడం అయితే జరిగింది. అండ్ ఫిలిప్పైన్స్ సెక్యూర్డ్ ది 6th పొజిషన్ అండ్ 7th పొజిషన్ ఇస్ ఇండియా. ఓకే, నెక్స్ట్, ద ఇండెక్స్ ఇస్ ఎవాల్యుయేటెడ్. ఈ సూచికను మెయిన్గా తీసుకుంటే 4 కీలక మార్గాలను తీసుకొని మెయిన్గా కన్సిడరేషన్లో తీసుకుంటారు. అది ఏమేంటి అమ్మా అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గాదాలను బేస్ చేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే రెన్యూవబుల్ ఎనర్జీని బేస్ చేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాజిల్స్ ఫ్యూయల్ యూసేజ్ని బేస్ చేసుకొని, ఎనర్జీ యూసేజ్ని బేస్ చేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే క్లైమేట్ పాలసీ, ఈ 4ని బేస్ చేసుకొని మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్లో తీసుకుంటే ఇండియాస్ ఎన్నో పొజిషన్లో ఉందమ్మా అంటే 9th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి వాతావరణంలో వచ్చే క్లైమేట్ చేంజెస్ సంబంధించి పాలసీలో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 10th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. గ్రీన్ హౌస్ ఎమిషన్లో వచ్చేసి ఇండియాస్ పొజిషన్ ఎంతమ్మా అంటే 9th పొజిషన్లో రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీస్లో తీసుకుంటే ఇండియాస్ పొజిషన్ ఎంతమ్మా అంటే 37th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఎనర్జీ యూసేజ్లో తీసుకుంటే అది ఒక్కటే అనేది మనకి ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే క్లారిటీగా అనేది లేదు. దానికి ఇండియాస్ ర్యాంక్ అనేది క్లియర్గా పబ్లిష్ చేయలేదు కాబట్టి దాన్ని అలా బేస్ చేసుకొని అలా ఉంచండి.
ఓకేనా 4 కేటగిరీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ 2070 కల్లా అనేది రీచ్ అవుతామని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి రీసెంట్గా మనకి వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఏంటమ్మా అంటే లాంగెస్ట్ క్లాక్ అనేది కూడా ఒకటి డిజైన్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడమ్మా అంటే ఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియా సెక్యూర్డ్ ది 10th పొజిషన్ ఇన్ ది పాలసీ, ఒక క్లైమేట్ పాలసీకి సంబంధించి 10th పొజిషన్లో రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటమ్మా అంటే ఎందుకంటే క్లియర్గా ఎనర్జీ మీద అనేది కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే మేజర్గా అన్ని కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎనర్జీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకోసం ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం మీకు 4 ర్యాంక్స్ అనేది క్లియర్గా ఉంటాయి. అందుకోసం ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇది ఒక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ చూసినప్పుడు అదర్ 3 ర్యాంక్స్ అనేవి కూడా మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 4 స్టార్స్ ఆఫ్ ది డెస్టినీ బుక్ వాస్ రిటర్న్ బై. ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ అనేది వచ్చేసి ఏంటంటే ఆటోబయోగ్రఫీ. మీరు ఎప్పుడైనా బుక్స్ చూసేటప్పుడు ఈ 2 బాగా గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, బయోగ్రఫీ అంటారు, బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే సెల్ఫ్, అంటే ఆయనంతటా ఆయన చరిత్ర రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళు, అంటే అదర్స్, ఆయన కాకుండా ఇంకెవరైనా బుక్ రాస్తే ఆయన చరిత్ర గురించి బయోగ్రఫీ అంటారు. ఆటో అంటే సెల్ఫ్. ఇదే బుక్ అంట 7 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేది ఆటోబయోగ్రఫీ. ఇది ఆయనంతటా ఆయనే రాశారు. అయితే ఈయన ఎవరమ్మా అంటే ఆర్మీకి సంబంధించిన చీఫ్ గారు వచ్చేసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఆయన ఎవరు అని అడుగుతున్నారు. మనోజ్ పాండే గారు ఏంటమ్మంటే ప్రజెంట్ ఆర్మీకి చీఫ్గా ఉండడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మనోజ్ ముకుంద్ నర్వానే గారు వచ్చేసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్మీ పర్సన్స్ సంబంధించిన బుక్ కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు ఏంటంటే డైరెక్టర్ జనరల్ పొజిషన్లో ఉండి ఈ బుక్ అనేది రాశారు. అందరి వాళ్ళు మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఒక బుక్ రాశారని చెప్పి. ఓకేనా, అట్లీస్ట్ మనం ఒక బుక్ అనేది ఒక సెషన్లో కవర్ చేస్తున్నాం. ఆ బుక్స్ అన్ని కూడా కంపైలేషన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ who was the appointed as the Director General of Central Industrial Security Forces in December 2023 becomes as the first woman holding this position. ఓకేనా, ఎప్పుడైతే మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఎవరినైతే అపాయింట్ చేశారో డైరెక్టర్ జనరల్గా ఆమె మొట్టమొదటి మహిళ అంటున్నారు. మనకి ఈజీగా తెలిసిన ఆన్సరే ఎవరమ్మా అంటే నైనా సింగ్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈమెను కూడా మనకు వచ్చేసి డిసెంబర్లో అపాయింట్ చేశారు. ఈమెని ఐటీబీపీకి అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ ఫోర్స్ పోలీస్కి ఇలా ముగ్గురిని కూడా ఒకేసారి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అందుకోసమే 3 కూడా కవర్ చేసాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, హూ బికమ్స్ ది ఫస్ట్ ఏషియన్ మెన్ టు బీ inducted into the ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ది ఫ్రేమ్. ఓకేనా, ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ది ఫ్రేమ్లో వచ్చేసి ఫస్ట్ ఇండియా అనేది ఏంటమ్మా అంటే 28th నేషన్ కింద అనేది ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇండియాకి సంబంధించి ఎవరు మెన్స్ కేటగిరీలో ఎవరు ఎంటర్ అయ్యారు అని కూడా అడుగుతున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఫ్రేమ్లో వచ్చేసి ఇండియా అనేది అఫీషియల్గా మెంబర్ అవ్వడం అయితే జరిగింది. యాజ్ అ విచ్ కంట్రీ అమ్మా అంటే 28th కంట్రీ కింద అనేది నేషన్ కింద అనేది రావడం అయితే జరిగింది. ఎవరెవరమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే విజయ్ అమృతరాజ్ అండ్ లియాండర్ పెసే. ఓకేనా, వీళ్ళు వచ్చేసి ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ది ఫ్రేమ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు నేమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, టెన్నిస్ అనంగంలోనే మీకు చాలా చాలా గుర్తుండాలి. బ్యాడ్మింటన్ అంటే మనకి ఆల్రెడీ ఓకేనా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు చూసాం, వాళ్ళిద్దరు గుర్తుండాలి. ఓకేనా, అందుకోసం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళ నేమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాము. ఓకే, నెక్స్ట్ who is commemorated on the National Farmers Day in India celebrated on the December 23rd. ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చూడమ్మా, డే వాళ్ళే ఇచ్చారు. ఏంటి December 23rd ఏ డే అంటున్నారు? నేషనల్ ఫార్మర్స్ డే, దాన్ని జాతీయ ఓకేనా రైతుల దినోత్సవం అనేది జరుపుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఎవరి బర్త్డేని ఇక్కడ మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే నేషనల్ ఫార్మర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడగడం అయితే జరిగింది. కొంచెం మనకి క్లారిటీగా చూస్తే ఏంటమ్మా అంటే అందరు కూడా కొంతమంది ఏమనుకుంటారు అంటే చౌదరి చరణ్ సింగ్ గారిని అనుకుంటారు, ఇంకొంతమంది ఏమనుకుంటారమ్మా అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని అనుకుంటారు. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ స్లోగన్ ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇవ్వడం అయితే జరిగింది. అయితే కొంచెం కూడా ఐడియా లేకపోతే మాక్సిమం స్టూడెంట్స్ అందరు కూడా ఆప్షన్ 4 అనేది టిక్ చేయడానికి ట్రై చేస్తారు.
ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే చౌదరి చరణ్ సింగ్ గారిని వచ్చేసి ఏంటమ్మా అంటే ఆయన బర్త్డేనే వచ్చేసి నేషనల్ ఫార్మర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈయన ఏంటమ్మా అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ నాన్ కాంగ్రెస్ పార్టీ. ఓకేనా, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాకుండా ఓకేనా రెండో పర్సన్గా తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయింది ఎవరమ్మా అంటే చౌదరి చరణ్ సింగ్ గారు. అయితే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ నాన్ కాంగ్రెస్ పార్టీ ఎవరమ్మా అంటే మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్ గారు ఎప్పుడయ్యారు 1977లో అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, మొరార్జీ దేశాయ్ గారు ఏంటంటే ఎక్కువ సార్లు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారనే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ జనతా పార్టీ ఆర్ నాన్ కాంగ్రెస్ పార్టీ అంటే మనకి ఎవరమ్మా అంటే మొరార్జీ దేశాయ్ గారని చెప్పుకోవచ్చు. ఓకేనా, అప్పుడు ఏ పార్టీ ఉండేదమ్మా అంటే జనతా పార్టీ. అయితే మొరార్జీ దేశాయ్ గారు అనగానే మీకు ఇంకోటి కూడా గుర్తు రావాలి ఏంటమ్మా అంటే ఓకేనా, అయితే బీపీ మండల్ కమిషన్ని అపాయింట్ చేసింది ఎవరమ్మా అంటే మనకి మొరార్జీ దేశాయ్ గారని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ గారు ఏంటమ్మా అంటే షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి 4th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది లాంగెస్ట్లో తీసుకుంటే, యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే. ఇన్ కేస్ నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే ఆయన 3rd పొజిషన్కి కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.